ఐబొమ్మ రవిని కస్టడీకి తీసుకున్న పోలీసులు ఇవాళ కూడా విచారించనున్నారు. తొలి రోజు విచారణలో ప్రహ్లాద్ ప్రసాద్ల గురించి సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. విశాఖకు చెందిన ప్రసాద్ ఐబొమ్మ రవికి స్నేహితుడని పోలీసులు గుర్తించారు. ఇటీవల ప్రసాద్ను విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మరో వ్యక్తి ప్రహ్లాద్ ఎవరు, అతడి వివరాలను సేకరిస్తున్నారు. అయితే ప్రహ్లాద్ పేరుతోనే రవి ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, కరేబియన్ దీవుల్లో పౌరసత్వాన్ని పొందాడు. ఐబొమ్మ వెబ్సైట్ సైతం ప్రహ్లాద్ పేరుతోనే రిజిస్టర్ చేయించాడు. దీంతో మొదటి రోజు కస్టడీలో భాగంగా ప్రహ్లాద్ ప్రసాద్ గురించి ప్రశ్నించినట్టు తెలుస్తోంది. విచారణలో ప్రహ్లాద్ ఎవరో తనకు తెలియదని చెప్పినట్టు సమాచారం. మొదటిసారి విచారణలో భాగంగా తనకు అమీర్పేటలో పరిచయమయ్యాడని రవి చెప్పాడు. అయితే ప్రహ్లాద్పై నిన్నటి కస్టడీ విచారణలో మాట మార్చాడు. ఐబొమ్మ రవిని కస్టడీకి తీసుకున్న పోలీసులు ఇవాళ కూడా విచారించనున్నారు. తొలి రోజు విచారణలో ప్రహ్లాద్ ప్రసాద్ల గురించి సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. విశాఖకు చెందిన ప్రసాద్ ఐబొమ్మ రవికి స్నేహితుడని పోలీసులు గుర్తించారు. ఇటీవల ప్రసాద్ను విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇక మరో వ్యక్తి ప్రహ్లాద్ ఎవరు, అతడి వివరాలను సేకరిస్తున్నారు. అయితే ప్రహ్లాద్ పేరుతోనే రవి ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, కరేబియన్ దీవుల్లో పౌరసత్వం పొందాడు. అయితే ఐబొమ్మ వెబ్సైట్ సైతం ప్రహ్లాద్ పేరుతోనే రిజిస్టర్ చేయించాడు. దీంతో మొదటి రోజు కస్టడీలో భాగంగా ప్రహ్లాద్ ప్రసాద్ గురించే ప్రశ్నించినట్టు తెలుస్తోంది. విచారణలో ప్రహ్లాద్ ఎవరో తనకు తెలియదని చెప్పినట్టు సమాచారం. మొదటిసారి విచారణలో భాగంగా తనకు అమీర్పేటలో పరిచయమయ్యాడని రవి చెప్పాడు. అయితే ప్రహ్లాద్పై నిన్నటి కస్టడీలో విచారణలో మాట మార్చాడు. ఐబొమ్మ రవి కస్టడీకి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి లైవ్ లో అందిస్తారు. శశి, రవికి సంబంధించినటువంటి రెండో రోజు కస్టడీ విచారణ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఇప్పటికీ మొదటి రోజు కస్టడీలో భాగంగా ఐబొమ్మ రవిని విచారించినప్పుడు ఆయన పోలీసులకు ఏమాత్రం సహకరించినట్టుగానే తెలుస్తోంది. ప్రధానంగా ఐబొమ్మ విషయంలో ఇప్పటికే సుమారుగా 5 కేసులు నమోదయ్యాయి. 2 కేసులు ఇప్పటికే 2 పర్యాయాలు సుమారుగా 8 రోజుల పాటు సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని రవిని విచారించినటువంటి సందర్భం ఉంది. అయితే ఇంకా 3 కేసులు మిగిలి ఉన్నాయి. ఆ 3 కేసుల్లో కూడా రవిని విచారించాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులు భావించినప్పుడు అందుకు అనుగుణంగానే తమ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఇటు నాంపల్లి కోర్టును కోరారు. ఇదే నేపథ్యంలో ఒక్కొక్క కేసుకు సుమారుగా 4 రోజుల పాటు, అంటే 3 కేసులు కలిపి సుమారుగా 12 రోజుల పాటు ప్రజెంట్ కస్టడీకి ఇచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తోంది. ప్రధానంగా ఇంకా ఐబొమ్మ రవి నుంచి కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టాలంటూ కూడా సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తూ ఉన్నారు. సో అందుకు అనుగుణంగానే ఈరోజు కస్టడీలో భాగంగా ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తిగత అంశాలతో పాటు ఆ తర్వాత ప్రధానంగా ఆయనకు సంబంధించినటువంటి స్నేహితులు ప్రహ్లాద్ కావచ్చు, ప్రసాద్, ఈ 2 అంశాల మీదే సైబర్ క్రైమ్ పోలీసులు ప్రధానంగా దృష్టి పెట్టి విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఇప్పటికే రవి నుంచి పాస్పోర్ట్, అతనికి సంబంధించినటువంటి వివరాలు ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించినప్పుడు ప్రధానంగా ఆయన ప్రహ్లాద్ అనేటటువంటి పేరుతో చలామణి అవుతున్నట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి ఆధార్ కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, ఆ తర్వాత కరేబియన్ దీవుల్లో ఆయన పొందినటువంటి సిటిజన్షిప్ కావచ్చు, ఇదంతా కూడా ప్రహ్లాద్ అనేటటువంటి పేరుతోనే ఉంది. అసలు ఈ ప్రహ్లాద్ ఎవరు, ఆ తర్వాత ప్రసాద్ అనేటటువంటి వ్యక్తి కూడా ఎవరు అనేటటువంటి అంశాల గురించి సైబర్ క్రైమ్ పోలీసులు లోతైన దర్యాప్తును కొనసాగించారు. ఇదే నేపథ్యంలో ప్రసాద్ ఐబొమ్మ రవికి స్నేహితులంటూ కూడా తేలడంతో, ఆయన వైజాగ్కు సంబంధించినటువంటి వ్యక్తి అని తేలడంతో ప్రసాద్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ను కూడా ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు నమోదు చేశారు. ఇక మరోవైపు ప్రహ్లాద్ మాత్రమే ఉన్నారు. ప్రహ్లాద్కి సంబంధించిన
ఉన్నటువంటి ఆచూకీ ఇప్పటి వరకు కూడా తెలియలేదు. అసలు ప్రహ్లాద్ ఎవరు అనేటటువంటి అంశాల గురించే ప్రధానంగా ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులు ఫోకస్ చేశారు. ప్రహ్లాద్కి ఆ తర్వాత ఐబొమ్మ రవికి మధ్య సంబంధాలు ఏంటి అనే అంశాల గురించి. అయితే గతంలో 2 సార్లు కస్టడీలోకి తీసుకుని సైబర్ క్రైమ్ పోలీసులు రవిని విచారించినప్పుడు ప్రహ్లాద్ తనకు స్నేహితుడు అమీర్పేటలో పరిచయం అయ్యాడంటూ కూడా ఆయన పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చినట్టు సందర్భం ఉంది. అయితే ఇప్పుడు తాజాగా ప్రహ్లాద్ గురించి ప్రశ్నించినప్పుడు ప్రహ్లాద్ తనకెవరో తెలియదు అనేటటువంటి అంశం చెప్తూ ఉన్నాడు. సో ఇదే నేపథ్యంలో తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో మొత్తానికి 2వ రోజు కస్టడీకి సంబంధించినటువంటి విచారణ కొద్దిసేపు క్రితమే ప్రారంభమైంది. ఆయనకు సంబంధించినటువంటి పైరసీ లింకులతో పాటు ఇంకా ఈ మొత్తం డొమైన్లకు సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటి గురించి క్లారిటీ రావాల్సి ఉంది. సో వీటి గురించి కూడా ఈరోజు విచారణ కొనసాగుతుంది. లక్ష్మీ. రైట్, థ్యాంక్ యూ.